విజయవాడ గుంటూరు మధ్యలో ఒక క్యాపిటల్ పెట్టండి అని చెప్పడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి మాటని గౌరవించి ఈ విధంగా దానికి సంబంధించి క్యాపిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ చీఫ్ మినిస్టర్ ఈయన ఆ అసెంబ్లీలో నిలబడేమన్నాడు, సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఆయన సౌత్ ఆఫ్రికా మోడల్ అని చెప్పి ఏమని చెప్పారు, ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటే జుడిషియల్ క్యాపిటల్ ఒకటి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ 3 క్యాపిటల్స్ అనేది ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కి, ఏమి తప్పేముంది అన్నట్టు చెప్పాడు. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఐ థింక్ 2022-23 వచ్చే టైంకి ఏమన్నారు, 3 రాజధానులు నేను చెప్పలేను కానీ విశాఖ అయితే క్యాపిటల్ గా ఉంటుంది, నేను ఇక్కడే ఉంటాను. సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నా ప్రమాణ స్వీకారం కూడా మళ్ళీ గెలిచిన తర్వాత విశాఖే ఉంటుంది అన్నట్టుగా ఈ విధంగా ఒక మాటలు అనేది చెప్పాడు. ఆ తర్వాత ఎలక్షన్ కి వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన 151 సీట్స్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్స్ లో కూర్చోబెట్టడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్ పట్ల ప్రజలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు, ఈయన వద్దు అనుకున్నారు, అందువల్ల పక్కన పెట్టారు.